లాక్ వచ్చేసి DG501 అండి. ఇప్పుడు దీన్ని రిజిస్టర్ ఎలా చేయాలో చూపిస్తానండి. మనకు వచ్చేసి లాక్తో పాటు 4 డిజిటల్ కార్డు RFID కార్డు వస్తాయి. అలానే మాన్యువల్ కీ వచ్చేసి కీకి పాయింట్ ఉండిద్దండి, అది కింద పక్క ఉండాలా. కీ ఉన్నప్పుడు ఫింగర్ ప్రింట్తో పని ఉండదు, RFID కార్డుతో పని ఉండదు. ఇప్పుడు రిజిస్టర్ చేద్దామండి. ఈ ల్యాచ్ అనేది లోపల పక్క ఉండాలి రిజిస్టర్ చేసేటప్పుడు. బ్యాక్ సైడ్ రండి, ఈ ప్యానల్ని తీయండి. ఇక్కడ R బటన్ అని ఉండిద్దండి, అది ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని 1 2 3 4 పెట్టాను, స్టార్ నొక్కాను, 4 డిజిట్ పెట్టి స్టార్ నొక్కాను. ఇప్పుడు మన పాస్వర్డ్ అదే అయింది. అయిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ రండి, ఫింగర్ ప్రింట్ పెడతానికి ఒకసారి R బటన్ నొక్కండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఉంది కదా, సౌండ్ మారింది కండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. స్టార్ నొక్కండి, అయిపోయింది. ఇప్పుడు లాక్ వేసాను. ఇప్పుడు ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేస్తున్నాను, అన్లాక్ అయిపోయింది. చూసారు కదా. అలానే దీనికి అడ్మిన్ పాస్వర్డ్ ఉండిద్ది, యూజర్ పాస్వర్డ్ ఉండిద్ది. యూజర్ పాస్వర్డ్ సెట్ చేశాను. ఇప్పుడు అడ్మిన్ పాస్వర్డ్ అనేది చూపిస్తాను. ఇక్కడ R బటన్ నొక్కండి, 0 హ్యాష్ నొక్కండి. నొక్కిన తర్వాత మీరు 4 నుంచి 19 డిజిట్ దాకా ఏదైనా పాస్వర్డ్ పెట్టేసి స్టార్ నొక్కారంటే అదే అడ్మిన్ పాస్వర్డ్. ప్రస్తుతానికైతే అడ్మిన్ చేయట్లేదు కాబట్టి జస్ట్ చూపించా. 0 to హ్యాష్ నొక్కితే అడ్మిన్కి. ఓకేనండి. ఇప్పుడు RFID కార్డు, సేమ్ బ్యాక్ RFID కార్డు ఎలా రిజిస్టర్ చేయాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి DG501. R బటన్ నొక్కండి, ఒక కార్డు ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసేసిన తర్వాత స్టార్ నొక్కండి. చేశాను. ఇప్పుడు చూద్దామండి, లాక్ వేసాను, అన్లాక్ అయిపోయింది. చూసారా. అదండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.